గలీజ్ పనులు చేస్తూ టీడీపీ నేతలు వరుసగా పట్టుబడుతుంటే డ్యామేజీ కంట్రోల్ కోసం షోకాజ్ నోటీసులతో సరిపెడుతున్నారు సీఎం చంద్రబాబు. తాజాగా డ్రగ్స్ తీసుకుని రెడ్ హ్యాండెడ్గా దొరికిన టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ వ్యవహారంలోనూ అదే చేశారు. షోకాజ్ నోటీసులిచ్చి చేతులు దులుపుకున్నారు. అరవ శ్రీధర్, కోనేటి ఆదిమూలం తరహాలోనే నోటీసులిచ్చి డ్రామాకు తెరలేపారు. 48 గంటల్లోపు లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని కోరారు. పల్లా శ్రీనివాస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు. మరోవైపు పుట్టా మహేష్ను టీడీపీ నుంచి సస్పెండ్ చేసి ఎంపీ పదవికి రాజీనామా చేయించాలని సర్వత్రా డిమాండ్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ మనకి ఫోన్ లైన్ అందిస్తారు. సతీష్, ఎలా అయినా సరే పుట్టా మహేష్ యాదవ్ రాజీనామా చేయాలన్న డిమాండ్స్ బాగా వినిపిస్తున్నాయి. ఇంకోవైపు టీడీపీ మాత్రం దీన్ని మసిపూసి మారడిగా చేస్తుంది. డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, తెలుగుదేశం పార్టీ ఎంపీ ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే పార్లమెంట్ చరిత్రలో ఎప్పుడు ఏ ఎంపీ కూడా పట్టుబడిన విధంగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకొని దొరికిపోయినటువంటి పరిస్థితి. డ్రగ్స్ పార్టీలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. అయితే ఈ కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో కూడా విపరీతమైనటువంటి చర్చ జరగడం, తర్వాత తెలుగుదేశం పార్టీ ఎందుకు పుట్టా మహేష్ యాదవ్ పైన చర్యలు తీసుకోవడం లేదు, ఎందుకు పార్టీ నుండి సస్పెండ్ చేయడం లేదు, ఎందుకు ఎంపీకి రాజీనామా చేయించడం లేదని ఒక విమర్శలు వస్తున్న నేపథ్యంలో డ్యామేజ్ కంట్రోల్ కోసం ఎప్పట్లాగే తెలుగుదేశం పార్టీ ఒక షోకాజ్ నోటీసును తెరపైకి తెచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఈ నోటీస్ జారీ చేసినట్టు పత్రికా ప్రకటన విడుదల చేశారు. 48 గంటల్లోపు లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలంటూ ఆ నోటీస్ లో పేర్కొంటున్నట్టు చెప్పారు. 48 గంటల్లో వివరణ ఇవ్వకపోతే పార్టీ నియమావళి ప్రకారం తగిన చర్యలు తీసుకుంటారని పల్లా శ్రీనివాస్ మీ పత్రికా ప్రకటన విడుదల చేశారు. అయితే ఇక్కడ ఈ నోటీసులు జారీ పైన కూడా సర్వత్ర విమర్శలు వెలువెత్తున్నాయి. ఎందుకంటే ప్రతిసారి కూడా ఏదైనా ఒక అంశంలో రెడ్ హ్యాండెడ్ గా తెలుగుదేశం పార్టీ దొరికిపోయినప్పుడు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గలీజ్ వ్యవహారాల్లో బయటపడినప్పుడు దాని డైవర్షన్ కోసం, డ్యామేజ్ కంట్రోల్ కోసం ఇలాంటి నోటీస్ ఒకటి ఇచ్చి దాని కాలయాపన కోసం ఇదొక అస్త్రంగా మార్చుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పైన జనసేన పార్టీ ఇలాగే చేసింది. పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉన్నట్టు ఒక కమిటీ వేస్తున్నాము, కమిటీ వారం రోజుల్లో నివేదిక ఇస్తే తర్వాత చర్యలు తీసుకున్నారు. ఇప్పటికీ నెలలు దాటిపోతున్నా సరే 5 సార్లు ఒక దళిత మహిళా ఉద్యోగికి అబార్షన్ చేయించినటువంటి కూటమి ఎమ్మెల్యేకి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఎలాంటి అరెస్ట్ కూడా జరపనటువంటి పరిస్థితి. అదేవిధంగా కోనేటి ఆదిమూలం గానీ, కొలిపూడి శ్రీనివాసులు గానీ, గుంటూరు సంబంధించిన నజీర్ అహ్మద్ గానీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వేధింపుల వల్ల మహిళలు ఆత్మహత్యత్నం చేసుకున్నటువంటి సందర్భాలు వచ్చినా సరే ఎవరిపైన కూడా చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు వాళ్ళందరినీ ఏ విధంగా అయితే చంద్రబాబు సమర్థించారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేసిన వాళ్ళని, ఆడవాళ్ళ ఆత్మహత్యకు కారణమైన వాళ్ళని, ఆడవాళ్ళ వేధింపులు చేస్తున్న ఎమ్మెల్యేలందరినీ కూడా వెనకేసుకు రావడం అన్నది కనిపిస్తా ఉంది. ఇప్పుడు డ్రగ్స్ లో కూడా దొరికిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ ఎంపీ ఒక బాధ్యత కలిగినటువంటి పార్లమెంటేరియన్, ఆదర్శంగా ఉండాల్సినటువంటి వ్యక్తి, దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు తీసేలాగా వ్యవహరించిన వ్యక్తి పైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఎన్డీఏలో భాగస్వామి అయినటువంటి ఎంపీ అయినటువంటి పుట్టా మహేష్ యాదవ్ పైన కేవలం షోకాజ్ నోటీసుతోనే సరిపెట్టాలని ఒక నోటీసు ఇస్తున్నట్టు పత్రికా ప్రకటన విడుదల చేశారు. దీని పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి కాదు. రైట్, థ్యాంక్ యూ సతీష్.